హాయ్ వర్స్ మనం ఈరోజు ఫ్రాగ్మెంట్లో ఒక ఫ్రాగ్మెంట్ నుంచి ఇంకొక ఫ్రాగ్మెంట్కి ఎలా నావిగేట్ అవుతాం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఇందులో మనకి టెస్ట్ అవసరం లేదు. ఓకే, తర్వాత మనము ఫ్రాగ్మెంట్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఓన్లీ మెయిన్ యాక్టివిటీ మాత్రం లేఅవుట్ మాత్రమే ఉంది. దీంట్లో మనము ఫ్రాగ్మెంట్స్ అనేటివి ఫస్ట్ మనము క్రియేట్ చేసుకుందాం. ఫ్రాగ్మెంట్స్, బ్లాంక్ ఫ్రాగ్మెంట్, దీనికి ఒక నేమ్ ఇస్తాం. ఫస్ట్ ఫ్రాగ్మెంట్, ఒక ఫ్రాగ్మెంట్ అయితే క్రియేట్ చేసాం. అలాగే ఇంకొక ఫ్రాగ్మెంట్ తీసుకుంటాం. ఫ్రాగ్మెంట్, దీనికి ఒక డిఫరెంట్ నేమ్ ఇస్తాం. ఓకే, మనకి ఇక్కడ చూసారా, లేఅవుట్లో మనకి ఇక్కడ 2 ఫ్రాగ్మెంట్స్ అనేటివి ఉన్నాయి. ఒక మెయిన్ యాక్టివిటీ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫ్రాగ్మెంట్, ఓకే, అలాగే సెకండ్ ఫ్రాగ్మెంట్. ఫస్ట్ ఫ్రాగ్మెంట్లో మనకి ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇది గ్రాఫికల్ మోడ్. అలాగే టెక్స్ట్ మోడ్లోకి వెళ్తే మనకి ఇక్కడ టెక్స్ట్ వ్యూ అనేది ఉంటుంది. టెక్స్ట్ వ్యూ మనకు అవసరం లేదు, డిలీట్ చేసాం. మనం ఇక్కడ ఒక రిలేటివ్ లేఅవుట్ వేసుకుందాం. ఓకే, అలాగే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, మనకి ఇక్కడ కలర్ అనేది వచ్చింది. అలాగే సెకండ్ ఫ్రాగ్మెంట్, ఇందులోనూ అంతే, మనకి టెక్స్ట్ వ్యూ అవసరం లేదనుకుంటే డిలీట్, రిలేటివ్ లేఅవుట్. ఓకే, మనకు లేఅవుట్స్లో రిలేటివ్ లేఅవుట్. ఓకే, అలాగే ఒక దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలనుకుంటే వ్యూ కలర్. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రాగ్మెంట్స్ అనేటివి వ్యూ అనేది రెడీ అయింది. అలాగే మెయిన్ యాక్టివిటీకి వస్తే ఇక్కడ మనము ఆ ఫ్రాగ్మెంట్స్ అనేవి కనిపించాలి అంటే మనకి ఇక్కడ వ్యూ పేజర్ అనేది అవసరం. మనం ఇక్కడ ఆండ్రాయిడ్, ఓకే, సపోర్ట్ వర్షన్ 4 వ్యూ పేజర్ తీసుకుంటాం. అలాగే దీని విడ్త్ లేఅవుట్ ఎంత ఉండాలనేది మ్యాచ్ పేరెంట్. అంటే ఇక్కడ చూసారా, ఇది ఒక వ్యూ పేజర్. ఈ వ్యూ పేజర్ ఏమి కొంచెం యాక్టివిటీ మొత్తం రాలేదు. ఓకే, ఒక బార్డర్ లాగా అనేది ఉంది. దీన్ని రిలేటివ్ లేఅవుట్ ప్యాడింగ్ ఇచ్చామన్నమాట, డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. ఇది కూడా వద్దు మనకి అనుకుంటే దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మీకు అవసరమైతే అలాగే ఉంచేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మాత్రం తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, మనకి ఇక్కడ ఫుల్గా యాక్టివిటీ మొత్తం వ్యూ పేజర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఈ వ్యూ పేజర్లో
మనకి ఫ్రాగ్మెంట్ అనేది కనిపించాలంటే డైరెక్ట్గా మనకి కనిపించదు. దానికి ఒక కమ్యూనికేటర్ అనేది అవసరం. సపోజ్ ఇక్కడ చూసాం ఒక కమ్యూనికేటర్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం. ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేయండి, న్యూ క్లాస్ ఫైల్ తీసుకొని ఓకే. తర్వాత ఇక్కడ ఎక్స్టెండ్స్ ఫ్రాగ్మెంట్ అడాప్టర్ పేజర్ అడాప్టర్. ఓకే, ఫ్రాగ్మెంట్ పేజర్ అడాప్టర్. ఇక్కడ కొన్ని మెథడ్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఓకే ఇప్పుడు ఒక కమ్యూనికేటర్ అనేది క్రియేట్ అయింది. ఈ కమ్యూనికేటర్లో ఈ ఫ్రాగ్మెంట్స్ అనేటివి ఇనిషియలైజ్ చేసుకోవాలి. అది ఎలా చేస్తాము అంటే ఇక్కడ నేను స్విచ్ అనేది యూజ్ చేస్తాను. స్విచ్లో మన కండిషన్ పొజిషన్ అంటే ఏ పొజిషన్ బట్టి మనము ఫ్రాగ్మెంట్ అనేది ఎక్కడ రావాలనేది చూపిస్తాం. ఓకే, కేస్ 0 అయితే రిటర్న్ న్యూ ఫస్ట్. ఓకే, అలాగే కేస్ 1 అయితే రిటర్న్ న్యూ సెకండ్. ఓకే, ఇప్పుడు ఫ్రాగ్మెంట్స్ రెండు ఇనిషియలైజ్ చేసేసాం. అలాగే ఈ కమ్యూనికేటర్తో ఈ వ్యూ పేజర్ని కమ్యూనికేట్ చేయాలి. అది ఎలా చేస్తాము అంటే మెయిన్ యాక్టివిటీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వ్యూ పేజర్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. అది ఎలా అంటే వ్యూ పేజర్ is equals to రిసోర్స్ ఐడి. ఓకే, మనకి ఇక్కడ చూడండి వ్యూ పేజర్ ఐడి మొత్తం కనిపించట్లేదు, ఎందుకంటే మనం ఏమి ఐడి ఇవ్వలేదు. ఓకే, అందుకని మనం ఇక్కడ చూడండి ఐడి ఏమి ఇవ్వలేదు. ఇక్కడే ఇవ్వచ్చు, లేదా టెక్స్ట్ మోడ్లోకి వెళ్ళి మనము టైప్ చేసుకోవచ్చు. ఇక్కడే మనం ఇచ్చామనుకోండి వ్యూ _పేజర్ 1. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ కమ్యూనికేటర్ మెయిన్ యాక్టివిటీలోకి రండి. ఇప్పుడు చూడండి కనిపిస్తుందా ఐడి, వ్యూ పేజర్ ఐడి. అలాగే ఈ వ్యూ పేజర్కి మనము కమ్యూనికేటర్ అనేది కనెక్ట్ చేయాలి. అది ఎలా కనెక్ట్ చేస్తాము అంటే కమ్యూనికేటర్ is equals to new కమ్యూనికేటర్ గెట్ సపోర్ట్ ఫ్రాగ్మెంట్ మేనేజర్. అలాగే వ్యూ పేజర్లో సెట్ అడాప్టర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము కమ్యూనికేటర్కి వ్యూ పేజర్కి మనము కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది కమ్యూనికేటర్. ఓకే, తర్వాత ఈ కమ్యూనికేటర్లో ఏది ఫస్ట్ మనకి ఓపెన్ చేయగానే మనకు కనిపించాలి. అదే సెట్ కరెంట్ ఐటమ్. ఇక్కడ మనము ఎలా ఇచ్చామంటే ఈ ప్లేస్ని బట్టి మనం ఇక్కడ కేస్ 0 అయితే 1 అయితే ఓకే, అలాగే ఇక్కడ కూడా మనము ఇంట్ ఇవ్వాలి. 0 అనుకుంటే ఫస్ట్ ఫ్రాగ్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కమ్యూనికేటర్ క్రియేట్ చేసాము. ఆ కమ్యూనికేటర్ని మెయిన్ యాక్టివిటీలోని వ్యూ పేజర్తో కనెక్ట్ చేసాము. ఏది సెట్ చేయాలి అంటే ఫస్ట్ ఏది కనిపించాలో అది కూడా ఇచ్చేసాము. ఓకే, ఇక్కడ ఫ్రాగ్మెంట్లో మనం ఇక్కడ డిజైన్ కూడా చేసేసాం. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫ్రాగ్మెంట్ అనేది మనకి వస్తుందా లేదా. ఓకే,
ఫస్ట్ ఫ్రాగ్మెంట్ అయితే ఈ కలర్ రావాలి. ఈ బిల్డ్ అనేది ఫాస్ట్ ఉండాలి అంటే మీకు ఈ సిస్టమ్ 3 స్పీడ్ పైన ఉండాలి. ప్రాసెసర్ స్పీడ్ 8 GB ర్యామ్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది యాప్. ఓకే, న్యూ టెస్ట్. ఓకే, ఇక్కడ మనకి క్రియేట్ చేసాము, కమ్యూనికేటర్ క్రియేట్ చేసాం, కానీ ఇక్కడ వ్యూ పేజర్లో మాత్రం కనిపించట్లేదు. ఓకే, మనకి ఇక్కడ వ్యూ పేజరే వస్తుంది. ఏమొస్తుంది అంటే ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తాం. ఓకే, సేవ్. ఓకే, ఇక్కడ వ్యూ పేజర్ మాత్రమే కనిపిస్తుంది. ఫ్రాగ్మెంట్ అనేది కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే ఇక్కడ కమ్యూనికేటర్లో మనం గెట్ కౌంట్ అనేది ఇక్కడ 0 ఉంది. ఓకే, అక్కడ ఎన్ని కనిపించాలి అంటే ఎన్ని ఫ్రాగ్మెంట్స్ కనిపించాలి అనేది ఇక్కడ మనం 0 ఇచ్చాం. 0 అంటే ఏమీ రాదు. అలాగే 1 ఇచ్చాం. ఇప్పుడు మరీ రన్ చేద్దాం. ఓకే, అయినా మనకి ఇక్కడ ఎర్రర్ ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎర్రర్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఏం కనిపించట్లేదు. సపోజ్ మరీ ఓపెన్ చేసామనుకోండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్స్ అనేటివి వస్తాయి. ఓకే, అది ఏమి అంటే ఫస్ట్ దాంట్లో జావాలో ఎర్రర్ ఉంది. ఓకే, ఎర్రర్ ఏమంటే ఇది మనకి ఇవన్నీ అవసరం లేదు. ఓకే, వర్షన్ సపోర్ట్ చేయదు. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఇవన్నీ మనము డిలీట్ చేస్తాం. అలాగే ఇవి. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తాం, మరి రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూసారా మనకి ఫస్ట్ ఫ్రాగ్మెంట్ అనేది వచ్చింది. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ స్వైప్ చేస్తున్నా, ఇలా స్వైప్ చేస్తుంటే మనకి ఏమీ రావట్లేదు. ఓకే, ఎక్కడి నుంచి స్వైప్ చేసినా కూడా మనకి ఇక్కడ ఏమీ రావట్లేదు. అలాగే ఇక్కడ కమ్యూనికేటర్లో సింగిల్ ఫ్రాగ్మెంట్ ఇచ్చాము. అలాగే ఇక్కడ 2 ఫ్రాగ్మెంట్స్ అన్నాం అంటే ఏమి 2 ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి, మనం ఎక్కువ ఇచ్చినా కూడా వచ్చేది 2నే. ఓకే, ఇక్కడ కూడా మనం ఫస్ట్ వచ్చేసాము, సెకండ్లో కూడా చేయాలి. ఈ కోడ్ మొత్తం తీసేస్తే మాకు ఓకే,
అనవసరం. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్వైప్ చేశాను, ఇక్కడ స్వైప్ చేశాను. చూడండి ఇంకొక, ఓకే, ఇది సెకండ్ ఫ్రాగ్మెంట్ అనమాట. ఈ సెకండ్ ఫ్రాగ్మెంట్, ఇది ఫస్ట్ ఫ్రాగ్మెంట్. ఓకే, ఇలా స్వైప్ చేస్తే మనము కూడా నావిగేట్ అవ్వచ్చు. కానీ మనం ఇక్కడ ఇలా కాకుండా ఓన్లీ బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే మనము వెళ్ళాలి. అందుకని మనం ఇక్కడ 1 ఇస్తాం. ఓకే, అలాగే ఇప్పుడు మరి ఇక్కడ ఫస్ట్లో మనం ఇక్కడ ఒక బటన్ అనేది క్రియేట్ చేయాలి. బటన్ తీసుకొని డ్రాగ్ చేస్తాం. ఓకే, ఇక్కడ విడ్త్ అనేది మ్యాచ్ పేరెంట్ ఇస్తాం. తర్వాత దీనికి ఒక ఐడి బటన్ అని ఉంది, బటన్ 1 ఇచ్చుకోవచ్చు, లేదా వేరే నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, తర్వాత జావా ఫైల్లోకి వచ్చి ఇక్కడ మనం చేంజ్ చేయాలి. ఏమంటే ఇక్కడ రిటర్న్ కాకుండా ఫైనల్ వేవ్. ఇది ఎందుకంటే మనం ఇక్కడ బటన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ వ్యూ అనేది అవసరం లేదు. అంటే బటన్ ఇక్కడ తీసుకోలేము. ఓకే, ఇక్కడ బటన్ ఇనిషియలైజ్ చేసుకోండి ఫస్ట్. ఇంతకుముందు మీ యాక్టివిటీలో ఫైండ్ వ్యూ బై ఐడి ఇచ్చాం. అలాగే ఇక్కడ రావాలి అనుకుంటే ఇది యాక్టివిటీ కాదు, ఫ్రాగ్మెంట్ కాబట్టి మనం ఇక్కడ ఫ్రాగ్మెంట్ని ఇక్కడ వ్యూలో తీసుకున్నాం కాబట్టి వ్యూ డాట్ ఫైండ్ వ్యూ బై ఐడి రిసోర్స్ ఐడి ఏమి బటన్ 1. ఓకే, ఈ బటన్కి మనము ఇక్కడ ఆన్ క్లిక్ లిజనర్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ అనేది ఇన్షియలైజ్ చేస్తాం. న్యూ ఆన్ క్లిక్ లిజనర్. ఓకే, ఇక్కడ మనం ఫ్రాగ్మెంట్ అనేది ఇన్షియలైజ్ చేసుకోవాలి. ఫ్రాగ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ. ఏదైతే మనము ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఈ ఫ్రేమ్, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫ్రాగ్మెంట్ ఓపెన్ అవుతుంది. సెకండ్ ఫ్రాగ్మెంట్ మనము ఓపెన్ అవ్వాలి ఎప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తాం. అందుకని ఇక్కడ మనము సెకండ్ అనేది తీసుకుంటాం. తర్వాత ఫ్రాగ్మెంట్ ట్రాన్సాక్షన్. ఓకే, ట్రాన్సాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు గెట్ ఫ్రాగ్మెంట్ మేనేజర్ బిగిన్ ట్రాన్సాక్షన్ డాట్ రీప్లేస్. ఓకే, ఏ దాంట్లో అయితే మనం ఇక్కడ ఈ ఫ్రాగ్మెంట్ అనేది కనిపించాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇవ్వాలి. అది ఎలా ఇస్తామంటే మనం ఎక్కడ కనిపించాలి, మెయిన్ యాక్టివిటీలో కనిపించాలి. ఓకే, డాట్ ఐడి డాట్ యాక్టివిటీ మెయిన్ కామా ఏది కనిపించాలి, మనం ఇక్కడైతే సెకండ్ తీసుకున్నాం కదా, అది సెకండ్. ఓకే, కనిపించాలి. ఇక్కడ క్లోజ్ చేసి ట్రాన్సాక్షన్ కమిట్ చేస్తాం. ఓకే, సేవ్ చేస్తాం. ఇప్పుడు రన్ చేస్తుందాం. బటన్ ప్రెస్ చేస్తే పర్ఫామ్ అవుతుందా కాదా? ఓకే, ఈ బటన్ ప్రెస్ ఇప్పుడు చూడండి, స్వైప్ చేస్తే మనకి రావట్లేదు, ఎందుకంటే మనం అక్కడ 1 ఇచ్చాం కాబట్టి కౌంట్. ఇప్పుడు బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అయింది కదా సెకండ్ ఫ్రాగ్మెంట్. ఓకే, ఇలా అనమాట. ఫ్రాగ్మెంట్ నుంచి ఇంకో ఫ్రాగ్మెంట్కి
ఇప్పుడు బటన్ ప్రెస్ చేసినప్పుడు నావిగేట్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు చూడండి బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి అలాగే మరీ ఫస్ట్కి వెళ్ళాలనుకుంటే సేమ్ ప్రాసెస్. ఇక్కడ మరి సెకండ్లో మనం బటన్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ సెకండ్ బదులు ఫస్ట్ తెచ్చుకుంటాం. అంటే ఏ ఫ్రాగ్మెంట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఫ్రాగ్మెంట్ ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఓకే, సేమ్ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది అన్నమాట. ఓకే బస్ మనం ఇక్కడ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తెలియజేయమని కోరుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.